సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదేమో సీతాఫల్ మలై అనమాట, ఇదేమో డ్రై ఫ్రూట్ మలై. అర్రే పొద్దున యాక్సిడెంట్, బాబా గట్టిగా అయినట్టుంది. బా ఇదిగోండి మనిషి ఇలా కింద పడిపోయి ఉన్నాడు. ఏమైందో, బైకేనా? పీకాక్, అదిగోండి. అర్రే క్రేజీ, అసలు మొత్తం అన్ని పీకాక్స్ ఉన్నాయి ఇక్కడ. సూపర్. హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ ఉందంటే నేను నమ్మలేదు. బేసిక్గా ఏంటంటే మంచిగా ఆడుకుంటున్నాను, టైర్స్ మొన్నే కదా వేయించాను. చూడండి మొత్తం గ్రీనరీ టాప్ టు బాటమ్. నోట్ చేసుకుని భయ్యా, ఓటీపీ చెప్తానా? కెమెరాలో కనిపిస్తానండి ఏంటి? ఓకే, ఆఫ్టర్ సో మెనీ డేస్. ఏంటి కుట్రా? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఇవాళ సండే అనమాట, ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను వీడియో. అండ్ మా భయ్యా కూడా వచ్చాడు ఇవాళ చాలా రోజుల తర్వాత. సో ఇప్పుడైతే ప్లాన్ అయితే ఏం లేదు, జస్ట్ క్యాజువల్ అలా డ్రైవ్. అండ్ దాని తర్వాత చూడాలి, ఫుడ్ అనుకుంటున్నాము. అండ్ మధ్యలో ఇంకో వ్యక్తి ఉన్నారు, పెద్ద వ్యక్తి, అతను కూడా పిక్ చేసుకుని ఇంకప్పుడు ఏంటనేది ప్లాన్ చెప్తాను. సరదాగా ఇటు కోకాపేట్ సైడ్ వచ్చాం అనమాట. చూడండి బిల్డింగ్స్ మొత్తం, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అవుతుంది ఇటు సైడ్ కోకాపేట్. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఏదో ఉందంటున్నాడు మా ఫ్రెండ్. సో ఇంకా అక్కడికి వెళ్ళి జస్ట్ ఫొటోస్ అవి తీసుకుని ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతాము. లొకేషన్ అయితే ఇలా ఉంది. చాలామంది బైకర్స్ వాళ్ళు ఇక్కడ మంచి హడావిడి చేస్తున్నారు అనమాట. అండ్ అటుపక్క షూట్స్ కూడా అవుతున్నాయి. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్ అవన్నీ అవుతున్నాయి కాబట్టి వ్యూ అయితే బాగుంది. ఇక్కడేమో ఒక చిన్న లేక్ కూడా ఉంది. మేబీ నేను ఒక 2-3 ఫొటోస్ దిగుతాను, మన ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే కనుక కంపల్సరీ ఫాలో అయిపోండి. ఓకే, ఇంకా వ్యూ పాయింట్ దగ్గర నుండి అయితే మేము బయలుదేరిపోయి వచ్చేసాము. 2-3 అవర్స్ అలాగా బయట తిరిగేసి ఇంకా ఫైనల్గా ఇక్కడ ఇంపీరియల్ అనే హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. నేను నవీన్ అయితే మేము బిర్యానీ ఆర్డర్ చేసాము. అండ్ నితీష్ వచ్చేసి చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేసాము. ఇంక తినేసిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. బిర్యానీ అయిపోయిన తర్వాత డెజర్ట్ తినడానికి అయితే నైస్ జ్యూస్ సెంటర్కి వచ్చాము. అక్కడ నుండి తీసుకుని ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట కార్ లోపలికి. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదేమో సీతాఫల్ మలై అనమాట, ఇదేమో డ్రై ఫ్రూట్ మలై. ఈ వ్లాగ్ ఎక్కువ మొత్తం ఫుడ్ మీద పెడుతున్నాను అనమాట ఫోకస్. ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో మళ్ళీ రేపు అయితే కంటిన్యూ చేస్తాను. ఎలా ఉంది? బాగుంది, మలై బాగుంది. ఏరా నువ్వు తిన్నది? సీతాఫల్ బాగుందా, ఇది బాగుందా? సీతాఫల్ బాగుంది. ఓకే, నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. సీతాఫల్ కూడా బాగుంది, రెండు బాగానే ఉన్నాయి. ఓకే, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు కరెక్ట్గా మా ఇంటి కిందన సెల్లవర్లో అయితే ఉన్నాను. ఫస్ట్ అయితే రోలోకి కోల్ స్టార్ట్ చేసేద్దాము. అంతలోపు ఈ గేట్ కూడా తీసేస్తాను. బయటికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇవాళ అయితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట హైదరాబాద్లో. ఇది ఎక్కడంటే యాదగిరిపల్లి వెస్ట్ అనమాట. మన ఇంటి దగ్గర నుండి అంటే మణికొండ దగ్గర నుండి 46 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఫస్ట్ రూట్ చెప్తాను ఎలా వెళ్ళాలనేది. ఎలాగంటే సికింద్రాబాద్ వెళ్ళే రూట్ అనమాట, అంటే పంజాగుట్ట, బేగంపేట్, జేబిఎస్. సో ఆ జేబిఎస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. నేను అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అప్డేట్ అయితే ఇస్తాను మళ్ళీ ఒకసారి. పొద్దున్నే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:35. నేను యాక్చువల్గా 5 o'clock స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదనమాట. సో ఇప్పుడు నా ఫాగ్ లైట్స్ కూడా ఆన్ చేస్తాను. చాలా రోజులు అయింది ఫాగ్ లైట్ ఆన్ చేసి.
సో 1 hour అయితే టైం చూపిస్తుంది. నేను ఇంత పొద్దున్నే స్టార్ట్ అవ్వడం కారణం ఏంటంటే ఇవాళ సండే అనమాట. నేను ఇంతకు ముందు వీడియో చూపించాను కదా, ఆ వ్లాగ్ లాస్ట్ వీకెండ్ వ్లాగ్ అనమాట. సో ఈ మధ్యలో గ్యాప్ ఏమైందంటే మా అన్నయ్య వచ్చాడు వైజాగ్ నుండి. ఇంకా మేము ఇంకా ఎక్కువ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం అలాగా వేరే వేరే వర్క్స్ ఉండి ఇంకా కుదరలేదు. నేను వెళ్ళిన ఫుడ్ వ్లాగ్స్ మాత్రం నేను మన షార్ట్స్ కింద యూట్యూబ్లో పెట్టాను. ఎవరైనా మిస్ అయితే కనుక చూసేయండి. సో మీకు లొకేషన్ నేమ్ అయితే చెప్పలేదు కదా, అండర్ ద మూన్ అనమాట లొకేషన్ నేమ్ అయితే. ఇది కొద్దిగా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అని చెప్పచ్చు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేసేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఒక 10 minutesలో నేనైతే మణికొండ నుండి ఇక్కడ ప్యారడైజ్ ఫ్లైఓవర్ దాకా అయితే వచ్చేసాను. ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది. ఇంకా నేనైతే 80 to 100 అలా మెయింటైన్ చేస్తున్నాను. సో మార్నింగ్ లెగిసిన తర్వాత నేను బయటకు వచ్చి చూశాను, చల్ల గాలి వేస్తుంది. ఎంత చల్లగా ఉంటుందో మార్నింగ్ అండ్ నైట్, ఎండ కూడా అదే రేంజ్లో ఉంటుంది మధ్యాహ్నం అయితే. సో ఓకే, మనము ఇప్పుడైతే జేబిఎస్ దగ్గర లెఫ్ట్కి తిరిగేసాము. లెఫ్ట్ తీసుకున్నాం కదా, అక్కడ నుండి మనకి 30 kilometers అయితే ఉంది లోపలికి యాదగిరిపల్లి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఈ ఏరియా సైడ్ వెళ్ళలేదు. అర్రే పొద్దున్న యాక్సిడెంట్, పాపా గట్టిగా అయినట్టుంది. అబ్బా ఇదిగోండి మనిషి ఇలా కింద పడిపోయి ఉన్నాడు. ఏమైందో, బైకేనా? బైకే. ఇదిగోండి మొత్తం బట్టలు, బ్యాగ్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి. రైట్ సేఫ్ గైస్. మనము ఎంత స్పీడ్ వెళ్దామనేది కాదు, ఎంత సేఫ్గా రీచ్ చేయమనేదే మ్యాటర్స్. చూసారా, మార్నింగ్ యాక్చువల్గా రోడ్స్ ఖాళీగా ఉంటాయి. అయినా కూడా కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇలా కనపడితే రోడ్ల మీద యాక్సిడెంట్స్ అవి. నేను ఇప్పుడు బొల్లారం, హకీంపేట్ అవన్నీ దాటుకుని ముందుకు వచ్చేస్తున్నాను. నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను, మొత్తం అంతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట ఈ రోడ్డు పక్కన, అటుపక్క ఇటుపక్క. సో మనం ఇప్పుడు అటుపక్క నుండి వచ్చాము, అలా వచ్చి ఇక్కడ డైవర్షన్ తీసుకుంటున్నాము లెఫ్ట్ సైడ్కి. ఇది షామీర్పేట్ టు కేసరా రోడ్ అనమాట ఇది. ఈ రోడ్లోనే మనం ఇంకొక 12 kilometers వెళ్ళాల్సి వస్తుంది. కానీ చాలా బాగుందబ్బా రైడ్ అయితే, నాకు చాలా నచ్చింది. పొద్దున్నే ప్రశాంతంగా, ఈ అంటే కొద్దిగా విలేజెస్ లాగే ఉన్నాయి ఇవి. ఇలా మధ్యలో చల్లగా అటుపక్క ఇటుపక్క మొత్తం చెట్లు, చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే. వా క్రేజీ యార్, క్రేజీ. లుక్ ఎట్ దోస్. నేను ఇక్కడ డైవర్షన్ తీసుకుంటున్నాను. ఇంకా కేసరాకి ఇక్కడ నుండి ఒక 2-3 kilometers ఉన్ననగా ఇక్కడ డైవర్షన్ తీసేసుకుంటున్నాను. మేబీ ఇక్కడ నుండి ఇంకా ఆఫ్ రోడ్ ఉంటుందేమో. హార్డ్లీ ఇంకొక 2.3 kilometers ఉంది అంతే. పీకాక్ అదిగోండి. రే క్రేజీ అసలు, మొత్తం అన్ని పీకాక్స్ ఉన్నాయి ఇక్కడ. చూపిస్తాను మీకు. ఒకటి రోడ్డు దాకా వచ్చింది, అదిగోండి క్లియర్ కనపడుతుంది చూడండి. అక్కడ 3 ఉన్నాయి, ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి. క్రేజీ అసలు ఇప్పుడున్న పొల్యూషన్కి అసలు పీకాక్స్ ఏవి కనబడట్లేదు. చాలా రోజుల తర్వాత ఫైనల్గా నేను చూశాను. మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒకటి చూసినట్టున్నాను రోడ్డు మీద, మళ్ళీ ఇదే చూడడం. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసామనే అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, మొత్తం అంతా పక్కన లేక్ ఉంది, చిన్నగా వ్యూ పాయింట్ లాగా. అండ్ చాలామంది బైకర్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ. ఏంటి ఇక్కడ, ఓహో లోపలికి ఎంట్రీ లేనట్టుంది, కష్టపడుతున్నారు అందరూ బైక్స్ అవి లోపలికి పట్టుకెళ్ళడానికి. చూద్దాం మన బైక్ వెళ్తుందో లేదో. ఓకే
మెయిన్ లొకేషన్ అయితే అదనమాట. మొత్తం ఆ చుట్టుపక్కల చూస్తున్నారు కదా, సో అలా ఉంటుంది. నేను యాక్చువల్గా విన్నాను క్యాంపింగ్ అదంతా కూడా చేస్తున్నారంట ఇక్కడ దగ్గరలో. సూపర్. హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ ఉందంటే నేను నమ్మలేదు. నాకైతే నచ్చుతుంది. ఇంకా ముందుకెళ్దాము. ఇప్పటి వరకు ట్రైపాడ్ అయితే ఇలా పెట్టి వీడియోస్ అయితే తీశాను. ఇక్కడ నుండి కొంచెం పక్కకే నడుచుకుంటూ వెళ్తున్నాను. బైక్ అక్కడే వదిలేశాను. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఫోటోషూట్స్ కూడా బెటర్ ప్లేస్ ఇది. ఇక్కడ ఏదో పాడుబడిపోయిన ఇల్లు కూడా ఉంది పక్కనే. అండ్ లుక్ ఎట్ దట్, చాలామంది లేడీస్ వాళ్ళందరూ కూడా ఎదుగుండి అలా అటు పక్క నుండి వస్తున్నారు. మనకి నచ్చే స్పాట్ అయితే అదనమాట. ఆ చివర చూసారా, మొత్తం బుషెస్, మధ్యలో వాటర్. సో చూడ్డానికి అయితే లొకేషన్ ఎలా ఉంది మొత్తం ఎక్కనండి. సో మనం ఇప్పుడు ప్లాన్ ఏంటంటే అదిగోండి అక్కడికి వెళ్ళాలన్నమాట. నాకు తెలిసి ఇలా రూట్ ఉందనుకుంటున్నాను. ఏంటి ఇక్కడ దారి ఉందా లేదా, ఎలా వెళ్ళాలట అసలు? ఉంది చూడండి అసలు ఎలా ఉందో. కొంతమంది అయితే బైక్స్ ఇక్కడే వదిలేసి వెళ్ళారు. మన బైక్ ఇక్కడ వదిలేసి వెళ్ళవసరం లేదు. చూడండి, సీదిస్ క్రేజీ. గ్రీనరీ లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. వుడ్స్ లోపలికి, ఏమంటారు దాన్ని, వుడ్సా బుషెసా సంథింగ్. ఇక్కడ చూడండి అసలు ఎలా వెళ్తుందా ఇది. ఇటు దారి లేదు అసలు. నేను ఇంకా అందరూ ఇటే వెళ్తున్నారేమో అనుకుంటున్నా, కాదు. ఇంకా నయ్యం ముందుకెళ్ళి ఉంటే ఇరుక్కుపోయామండి. తిరుగుతా నీళ్ళలోకి వెళ్ళిపోద్దు. ఎవరైనా వస్తే సోలో అయితే రావద్దు, ఎందుకంటే నా దగ్గర అయితే ట్రైపాడ్ ఉంది కాబట్టి సరిపోయింది. మామూలు సోలో వస్తే మంచిగా ఫోటోలు కూడా దిగలేరు మీరు. ఫైనల్లీ వీఆర్ నియర్ అండర్ ద మూన్. చూడండి ఎలా ఉందో లొకేషన్, క్రేజీ కదా అసలు. అదిగోండి ఇప్పుడు చూడండి, పికాక్స్ 2 ఇటొకటి అటొకటి ఎలా కనబడుతున్నాయో చూడండి. పొద్దున్నండి నాకు ఇప్పటికీ 10-15 కనబడి ఉంటాయి పికాక్స్ అయితే. ఇప్పుడు మనం ఇలా కిందకి వెళ్ళిపోతే అక్కడ పక్కనే ఏంటి వాటర్ కూడా ఉందన్నమాట. లుకింగ్కి అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా మామూలుగా అంటే ట్రైల్స్ లాగా అనమాట ఇదంతా. అండ్ ఇక్కడితో లాస్ట్, ఈ పైకి అయితే వెళ్ళడానికి లేదు. సో మనం వేయించిన ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే క్రేజీ ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే మంచిగా ఆడుకుంటున్నాను. టైర్స్ మొన్నే కదా వేయించాను. గ్రిప్ కూడా రోడ్డుకి కిందన మట్టికి చాలా గట్టిగా కంట్రోల్ అవుతుంది గ్రిప్. సో ఇంతకు ముందు సియట్ ఉండేది కదా, అంత నాకు అనిపించేది కాదు. ఇదైతే క్లియర్గా అర్థమవుతుంది. అంటే బ్రేక్ చేసేటప్పుడు కూడా క్లియర్గా మనము బైక్ ఎలా కంట్రోల్ అవుతుంది, లెఫ్ట్కి వెళ్తుందా రైట్కి వెళ్తుందా అనేది ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. నేను రీసెంట్ టైమ్స్లో విజిట్ చేసిన బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు హైదరాబాద్లో. చాలా మంచి మంచి వీడియోస్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ట్రైపాడ్ ఉండడం వల్ల. మీరు ఎవరైనా వస్తే గనక ఫ్రెండ్స్తో రండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి మొత్తం గ్రీనరీ టాప్ టు బాటమ్. కానీ వీళ్ళు ఇక్కడ
క్యాంపింగ్ అని వచ్చి ఇక్కడ చెడగొట్టేస్తున్నారు. మొత్తం ప్లాస్టిక్ ఎక్కువ అయిపోయింది. ఇదంతా ప్లాస్టిక్ లేకపోయి ఉంటుంటే బాగుండేది. చూడండి ఎలా ఉందో, వాటర్ అక్కడ వరకు వచ్చేస్తున్నాయి. సో అందుకనే ఇది క్రేజీ లొకేషన్ అని అంటున్నారు అందరూ. చూసారా వాటర్ అక్కడ దాకా వచ్చాయో. బేసిక్గా ఏం లేదు, ఆ లేక్ వాటర్ అంతా ఇక్కడికి అలా వచ్చి ఇలా ఈ వుడ్స్ కిందకి అయితే వచ్చేస్తున్నాయి. సో అలాగా మంచిగా ఫామ్ అవుతుందన్నమాట. అంటే మంచి లొకేషన్లో ఫామ్ అయిపోయింది ఇక్కడ ఇది. ఇంకా అందరూ వచ్చి క్యాంపింగ్ అవన్నీ చేస్తున్నారు. ఈవినింగ్ 4 తర్వాత రండి, లేకపోతే 3 తర్వాత వచ్చేయండి. మంచి ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. అండ్ మార్నింగ్ అయితే 6:30కి అలా రెడీగా ఇక్కడికి వచ్చేస్తే మంచి ఫొటోస్ వస్తాయి. అండ్ వ్యూస్ బాగున్నాయి, చల్లగా ఉంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. పాస్ట్ 1 అవర్ నుండి ఇదిగోండి ఇదే నా పరిస్థితి. ఇలా ట్రైపాడ్ పట్టుకుని తిరుగుతున్నాను అనమాట ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఎందుకంటే ఇక్కడ నాకు వీడియోస్ వచ్చాయి కానీ ఫొటోస్ కోసం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే మనం టైమర్ ఆన్ చేసుకుని అక్కడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫోటో అయితే దిగాల్సి వస్తుంది. అదిగోండి బైక్ అక్కడ పెట్టాను, అక్కడ పెట్టి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశాను. అక్కడ కొండ ఉంది కదా, ఆ కొండపైకి కొంతమంది వెళ్తున్నారు. అండ్ అంటే చాలా తక్కువ మంది, ఒక 5-10 మెంబర్స్ అయితే అక్కడ ఉన్నారు. జస్ట్ ఇలా టైం పాస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ అయిపోతాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అయ్యింది. నేను ఇక్కడికి వచ్చి 6:40కి అంతకు వచ్చినట్టు ఉన్నాను. 8:40 అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిపోయింది. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోయాను మళ్ళీ రిటర్న్. లాస్ట్ టైం ఇంకా ఫుల్ రఫ్గా ఎంజాయ్ చేస్తున్నా ఈ రోడ్స్లో, ఐ మీన్ ఈ ట్రైల్ రోడ్లో. ఈ వ్లాగ్ని 2 పార్ట్స్ కింద చేస్తాను. నెక్స్ట్ ఇంకొక సెపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను. చూడండి ఇక్కడ రోడ్ ఎలా ఉందో. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అటు ఇటు అయిందంటే కింద పడ్డమే ఇంకా. సో లాస్ట్ టైం ఇంకా మీకు చూపించేస్తున్నాను ఇలాగా. ఓకే, దట్స్ ఇట్ అండ్ బాయ్ బాయ్ టు ది అండర్ ద మూన్. ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you in the next vlog guys. Bye bye.